జై శ్రీరామ్. అయోధ్యలో మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తి మందిర ప్రతిష్ఠ. రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః అన్నట్లుగా విశ్వమంతా రామనామస్మరణ జరుగుతున్న ఈ శుభవేళ ప్రపంచమంతా రామనామంతో పరిపూర్ణమైపోయింది. పొడమి తల్లి పులకించిపోతోంది. ఆకాశం కూడా ద్విగుణిత శబ్ద గుణకమై రామనామ నాదాన్నే జపిస్తోంది. అవును, వెలుపలే కాదు లోపల కూడా రాముడే. అంతా రామమయం, రామమయం. గుండెల్లో కొలువున్న రాముడు ఇప్పుడు గుడిలో కొలువు తీరుతున్నాడు. తిన్ననైన తన బాహువులతో మనకు కోటలు కట్టి రక్షించేవాడికి మనం మందిరం కట్టడమా? అయినా తన భక్తులు కట్టారన్న ఆనందంతో తన స్థానంలోనే తిరిగి ఉంటూ అయోధ్యలో మరోసారి మన కోసం అవతరిస్తున్నాడు, ఆవిష్కృతుడవుతున్నాడు శ్రీరామచంద్రమూర్తి. కౌసల్యా లలితాలవాల జనితః సీతాలతాలింగితః సిక్తః పంక్తిరథేన సోదర మహాశాఖాభిరభ్యున్నతః రక్షస్తీవ్ర నిదాఘపాటవపటుఛాయాశ్రితానందకృత్ యుష్మద్వాంఛిత సత్ఫలాని ప్రదదాత్ శ్రీరామకల్పద్రుమః. శ్రీరామచంద్రమూర్తి ఒక కల్పవృక్షమట. ఈ కల్పవృక్షం ఎలా పుట్టిందండి? కౌసల్య అనే పాదులోంచి పుట్టుకొచ్చింది. కౌసల్య లలిత ఆలవాల జనితః. ఆ కల్పవృక్షాన్ని ఎప్పుడూ అల్లుకొని ఉంటుంది ఒక తీగ. ఆ తీగ సీతమ్మవారు. సీతాలత ఆలింగితః. సీతాదేవి అనే తీగతో కూడినది ఈ కల్పవృక్షం. మరి సిక్తః పంక్తిరథేన. పంక్తిరథుడు అంటే దశరథ మహారాజు. దశరథ మహారాజు గారు తడిపారు ఆ ఆలవాలాన్ని, ఆ కల్పవృక్షపు మొదలుని. అంటే ఆర్ద్రమైన పితృ ప్రేమతో పెంచినటువంటి వాడు కదా, పెంచబడినవాడు శ్రీరామచంద్రమూర్తి. సిక్తః పంక్తిరథేన సోదర మహాశాఖాభిరభ్యున్నతః. భరత లక్ష్మణ శత్రుఘ్నులు అనే మహాశాఖలతో విస్తరించిన వృక్షమిది. ఇక ఈ కల్పవృక్షం భూలోకంలో వెలసింది. ఒక మహావృక్షం నీడ కింద ఎలా అయితే సేద తీరుతూ ఉంటారో వేసవి కాలంలో ఆశ్రితులు, ఇక్కడ కూడా రక్షస్తీవ్ర నిదాఘ. రాక్షసులు అనే భయంకరమైన వేసవి తాపం నుండి రక్షించే నీడ. అలాంటి నీడను ఇస్తూ ఆనందాన్ని కలిగించే ఈ శ్రీరామచంద్రమూర్తి అనే కల్పవృక్షం శ్రీరామ కల్పద్రుమః యుష్మద్వాంఛిత సత్ఫలాని ప్రదదాత్. అందరి వాంఛిత సత్ఫలాలు, కోరిన కోర్కెలు, ఫలాలు అన్నింటినీ ప్రసాదించుగాక అని ఈ శుభ సందర్భంలో మనం సంభావన చేయాలి. అలాంటి శ్రీరాముడు అనే కల్పవృక్షం ఈరోజు ఈ భూమి మీద మరొక్కసారి అయోధ్య నగరంలో ఆవిష్కృతమవుతూ రామభక్తుల చేత నిర్మించబడిన ఈ దివ్య ఆలయంలో స్వామి కొలువుంటూ ఉన్న ఒక చారిత్రాత్మకమైన ఘట్టంలో మనం ఉన్నాం. అంతటా ఉన్న శ్రీరాముడు మళ్ళీ ఇక్కడ అంటే ఇక్కడ ఇలా ఒక ఖండంలో, ఒక దేశంలో, ఒక ప్రాంతంలో, ఒక సుందర మందిరంలో తాను ఉన్నానని, ఉంటానని చెప్పడం ఏమిటి? అంటే మన ఆలోచన వేరు, శ్రీరామచంద్రమూర్తి చేసి చూపించే ఆచరణ వేరు. సీతమ్మ ఆలోచన ఇంకా భిన్నంగా ఉంటుంది. వీరిద్దరూ, ఈ ఆది దంపతులు శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, తమ దివ్యమైన కటాక్షాన్ని మనపై ప్రసరించడానికే, తమ వైభవాన్ని లోకానికి చాటి చెప్పడానికే, తమ భక్తుల కోసం ఏమి చేయడానికైనా వెనుకాడరు.
ఇది ఎన్నోసార్లు నిరూపితమైన అంశం. సౌశీల్య గుణసంపన్నుడు కదా మన శ్రీరామచంద్రమూర్తి. చేతనులపై దయ చూపిస్తాడు. అలాంటి భక్తుల మీద దయ చూపించడంలో శ్రీరాముడి కంటే సీతమ్మ 2 అడుగులు ముందే ఉంటుంది. నిజం చెప్పాలంటే అసలు రావణాసురుడు సీతమ్మని అపహరించేవాడా? సీతమ్మ గనక నేను వెళ్ళకూడదు అనుకుంటే రావణుడు తీసుకు వెళ్ళగలిగేవాడా? లేదు, ఆవిడే వెళ్దామనుకుంది. ఎందుకని? అక్కడ లంకలో రావణాసురుడు బంధించిన దేవతా స్త్రీలు ఉన్నారు కదా, చెరలో ఉన్నారు. వాళ్ళని విడిపించడం కోసం ముందు సీతమ్మ లంకానగర ప్రవేశం చేసింది. తాను భీష్మించి ముందు లంకానగరానికి వెళ్ళి తర్వాత రాముడు వచ్చేలాగా చేసింది. ఇక కాకాసురుణ్ణి రక్షించిన సందర్భంలో అమ్మ కరుణ పూర్తిగా మనకు కనిపిస్తుంది. కాకాసురుడు తప్పు చేశాడు, అపరాధి, అయినా బ్రతికిపోయాడు. దానికి కారణం ఏమిటి? అమ్మ సన్నిధిలో ఉన్నాడు కాబట్టి. సీతమ్మ పక్కన ఉండగా రాముణ్ణి ఎవరినైనా దండించనిస్తుందా తల్లి? ఇదే విషయాన్ని కంబరామాయణంలో కూడా చెప్తాడు. వాలి చేత పలికిస్తాడు కవి. వాలంటాడు, రామ నువ్వు నన్ను ఇలా సంహరించావు అంటే దానికి కారణం పక్కన సీతమ్మ లేకపోవడమే కదా. సీతమ్మ పక్కన ఉంటే నువ్వు నన్ను చంపేవాడివా అని నిలదీస్తాడు చనిపోతూ వాలి. అంటే ఏమిటి? అమ్మ పురుషకారంతో పాపాత్ముల్ని సైతం రక్షించే శ్రీరామచంద్రుడు అమ్మ చెబితే పాపాత్ములను కూడా విడిచిపెడతాడు. స్వయంగా తనకే గాయం చేసిన కాకాసురుడు, వాడు అసురుడా కాదు, ఇంద్రుడి కొడుకు, దేవేంద్రుడి కొడుకు. అయితే వాడు చేసిన పని ఆసుర కార్యం కాబట్టి అసురుడు అని వ్యవహారంలోకి వచ్చింది. అంటే అమ్మ చెప్పిందని పాపాత్ముల్ని సైతం రక్షించే శ్రీరామచంద్రుడు తనకు పరతంత్రుడైన భక్తుల్ని రక్షించడా? భరతుడినే తీసుకోండి. భరతుడికి ఎంత సత్కారం చేశాడండి. ఎలా రక్షించాడో తెలుసా? రామమాసాద్యముదితః పునరేవాభ్యవాదయత్ తతః ప్రహర్షాత్ భరతమంకమారోప్య రాఘవః. రాముడు భరతుణ్ణి కలుసుకున్నాడు, భరతుణ్ణి రాముడు కలుసుకున్నాడు. ఇవి 2 వాక్యాలు. ఇందులో ఏ వాక్యం గొప్పది అంటే, వాక్యం గొప్పది అంటే అందులో ఎవరు ఎక్కువ ఆనందించారు? భరతుడు రాముణ్ణి కలుసుకున్నప్పుడు భరతుడు ఎక్కువ ఆనందించాడా? భరతుడిని కలుసుకోవడం వల్ల శ్రీరామచంద్రమూర్తి ఎక్కువ ఆనందించాడా? అంటే వాల్మీకి మహర్షి అంతరంగాన్ని మనం గమనిస్తే ఆయన వేసిన క్రియాపదాల ద్వారా మనకి తెలుస్తుంది. భరతుడు, రాముడు. భరతుడికి ముదితః అని వేశాడు. ముదితః అన్నాడు అంటే ఆనందించినవాడు. రాముడికి ప్రహర్షాత్ అన్నాడు. రామం ఆసాద్య ముదితః పునరేవాభ్యవాదయత్ తతః ప్రహర్షాత్ భరతం అంకమారోప్య రాఘవః. భరతుడు రాముణ్ణి కలవడం వల్ల ఆనందించిన దానికంటే ఎక్కువ ఆనందించాడు శ్రీరామచంద్రమూర్తి. అలా ఆనందిస్తూ రక్షించాడు. వాల్మీకి మహర్షి వేసిన ఈ ముదితః ప్రహర్షాత్ అనే క్రియలున్నాయే, వాటి ద్వారా రాముడి ఆనందమే అధికమని చెప్పాడు. ముదితః అంటే మోదతే తస్య భావః, హర్షః హృష్యతి తస్య భావః. ఒకటేమో మోదతే ఆత్మనేపదం, రెండోది పరస్మేపదం. అంటే రాముడు ఇతరుల దుఃఖాన్ని తన దుఃఖంగా, వారి దుఃఖం కంటే ఎక్కువ దుఃఖంగా భావిస్తాడు. వారి సుఖాన్ని వారి సుఖం కంటే ఎక్కువ సుఖంగా భావిస్తాడు. అలా భరతుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా? ఉపనిషత్తు చెప్పింది, పరమపదంలో ముక్త పురుషుడికి ఇచ్చే బ్రహ్మానందాన్ని అనుగ్రహించటమే. ముక్త పురుషుడు కూడా పరమపదంలోకి వెళ్ళిన తర్వాత స్వామివారి పాదం మీద నుంచి మెల్లిగా పైకి ఎక్కి ఒళ్ళో కూర్చుంటాడట. అప్పుడు అడుగుతాడు, బాబు నువ్వెవరు? అప్పుడు అహం బ్రహ్మాస్మి. ఈ తత్వాన్ని చెప్పడం కోసమే భరతుణ్ణి తన ఒళ్ళో కూర్చోబెట్టాడండి. ఈ రాముడే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అని చెప్పటం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే
వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అన్నారు కదా. అలా భరతుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకొని పరమపదంలో ముక్త పురుషుడికి బ్రహ్మానందం ఎలా అయితే తను లభించేలాగా చేశాడో అలాంటి బ్రహ్మానందాన్ని ఇక్కడ భరతుడికి కూడా అనుగ్రహించారని నంబిళ్ళయ్య స్వామి వారు అంటారు. అసలు ఒక్క భక్తుడిని ఏమిటండి, తనని ఆశ్రయించిన వారినే కాదు, తనని ఆశ్రయించని వారిని కూడా ఒకేలాగా చూసుకునే విశాలమైన ఉదారమైన హృదయం కలిగిన వాడు శ్రీరామచంద్రమూర్తి. తాను రాజ్యాన్ని పరిపాలించాడా 11,000 సంవత్సరాలు? లేదు. అందరిలాగా రాజ్యాన్ని పరిపాలించలేదు. రాజ్యాన్ని పరిపాలించడం అనే ఉపాసన చేశాడు. ఇది ఏనాటి పాలకులైనా గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రజల్ని పరిపాలించడం అంటే అది ఒక ఉపాసనలాగా చేయాలన్నాడు. రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. రాముడు రాజ్యాన్ని ఉపాసించాడు. ఈ ఉపాసన వల్ల ఏం వస్తుంది అంటే గర్వం అన్నది ఉండదు. నేను రాజునని కానీ అహంకారం కొంచెం కూడా ఉండకపోవటం. అంటే గర్వం లేని వినయాన్ని ఇచ్చే ఐశ్వర్యం శ్రీరామచంద్రమూర్తిది. మనకు ఉన్న ఐశ్వర్యం వల్ల గర్వం వస్తుంది, వినయం అనేది దూరం అవుతుంది. కానీ శ్రీరామచంద్రమూర్తి ఐశ్వర్యమే గర్వం లేకపోవటం, వినయంతో ఉండటం. ఎప్పుడు రాజ్యం అధికారంలో ఉన్నప్పుడు కూడా. ఇది కదా మహాపురుష లక్షణం అంటే. రాముడు మహాపురుషుడు. మహర్షులు చాలామంది తెలుసు. వశిష్ఠుణ్ణి చూశాడు, విశ్వామిత్రుణ్ణి చూశాడు, శరభంగ మహర్షిని చూశాడు, మతంగమునిని చూశాడు, అగస్త్య మహర్షిని చూశాడు. ఇలా ఎంతోమంది మహర్షుల్ని అడవుల్లో తర్వాత కలిశాడు కదా. వీళ్ళందరినీ కలవక ముందే కైకేయితో ఒక మాట అంటాడు శ్రీరామచంద్రమూర్తి. ఇది వైరాగ్యం అంటే. మహర్షులు ఎవరిని చూడకముందే మహా అయితే అప్పుడు వశిష్ఠ మహర్షి తెలుసు, విశ్వామిత్ర మహర్షి తెలుసు. ఏమన్నాడు? విద్ధిమాం ఋషిభిః తుల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా, నన్ను ధనం మీద వ్యామోహం ఉన్నవాడిగా నువ్వు భావించవద్దు. నన్ను తెలుసుకో. ఎలా? ఋషిని అని తెలుసుకో. నేను ఋషి లాంటి వాడిని. ఎంతమంది ఋషుల్ని చూశాడండి? తరువాత చూశాడు, ఇంకా ఇప్పుడు వెళ్తున్నాడు. అడవికి వెళ్ళేటప్పుడు కైకమ్మతో చెప్పిన మాట, నన్ను ఋషిలాగా భావించు, ధర్మం కోసం కట్టుబడి ఉన్నానని తెలుసుకో అని తనను తాను కైక వద్ద ధైర్యంగా ప్రకటించుకున్న మహానుభావుడు. ఇది సాత్వికత అంటే. నీకు రాజ్యం కావాలా, వనవాసం కావాలా? రాజ్యం వా వనవాసో వా వనవాసో మహోదయ. నాకు వనవాసమే కావాలి, అదే ఇష్టం అన్నాడు. ఇలా ఎవరైనా అంటారా? ఏ వ్యక్తికి తన జీవితంపై నియంత్రణ ఉండదు. ఇది శ్రీరామచంద్రమూర్తి చేసినటువంటి ఒక ఉద్ఘాటన. ఎంత చక్కగా చెప్తాడో చూడండి. మనకు నియంత్రణ లేని విషయాలు ఎప్పుడూ దాగి ఉంటాయి, రహస్యంగానే ఉంటాయి. అవి బయటికి తెలియవు. మన చేతుల్లో ఏమీ లేదంటాం కదా. అప్పుడు మనం ఏమంటాం? కొంతమంది అదృష్టం అండి అంటారు, ఇంకొందరు అవకాశం అంటారు, అబ్బా విధండి అది అంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లతో పిలుస్తారు. కానీ శ్రీరామచంద్రమూర్తి ఏమంటాడో తెలుసా? ఈశ్వర కృతాంత, ఇలాంటి పదాలతో చెప్తాడు ఈ విధిని, అవకాశాన్ని, అదృష్టాన్ని. నాత్మనః కామకారోస్తి పురుషోయమనీశ్వర ఇతశ్చేతరశ్చైనం కృతాంతః పరికర్షతి. ఇదే మాటని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా కాలోస్మి లోకక్షయాయ కృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః. ఎవరికి తమ జీవితం మీద నియంత్రణ ఉండదు, కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన విషయాన్నే శ్రీరామచంద్రమూర్తి అన్నాడు. లోకంలో అజ్ఞానంలోనే జనులందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అహోరాత్రాణి గచ్చంతి సర్వేషాం ప్రాణినామిహ ఆయుంషి క్షపయంత్యాసు గ్రీష్మే జలమివాంశవః. రాత్రి పోతుంది, పగలు పోతుంది, వాటితో పాటు సమస్త జీవులు గడిచిపోతూనే ఉంటాయి. ఎలా? రాముడు చెప్పిన పోలిక చూడండి.
వేసవి తాపానికి ఇంకిపోయే నీటి బిందువులలాగా ఆయువులన్నీ నశించిపోతూ ఉంటాయి. అయితే మనుషులు ఏం చేస్తూ ఉంటారట, మానవులు నందంతి ఆనందిస్తారట. ఎప్పుడు? ఉదితాదిత్యే, సూర్యుడు ఉదయించినప్పుడు ఆనందిస్తారు, నందంతి, మళ్ళీ ఆనందిస్తారు, అస్తమితే రవౌ, సూర్యుడు అస్తమించినప్పుడు ఉదయించినప్పుడు ఆనందిస్తారు, ఉదయం అయ్యింది అని ఆనందిస్తారు, అస్తమిస్తే అమ్మయ్య హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు అని ఆనందిస్తారు. అయితే ఈలోగా ఏమైపోతున్నా పట్టించుకోరు. ఆత్మనో నావబుధ్యంతే మనుష్య జీవిత క్షణం, సూర్యుడి ఉదయాస్తమయాలను చూసి ఆనందించి కాలం గడుపుతూ ఉంటామే తప్ప జీవితం తరిగిపోతోంది అని చెప్పడానికి సూచన అది. సూర్యోదయం అయ్యిందంటే ఒక రోజు గడిచిపోయినట్టు లెక్క, సూర్యాస్తమయం అయ్యిందంటే ఒక పగలు గడిచిపోయినట్టు లెక్క. ఈ పగలు రాత్రుల మధ్యలో మన జీవితం కాలం మొత్తం పోతోంది, మన ఆయువు తగ్గిపోతోంది అని మాత్రం మనిషి ఎందుకు తెలుసుకోడు అని రాముడు ప్రశ్నిస్తూ ఒక సాధకుడిలాగా, కాలం విలువ తెలిసిన మహానుభావుడిలాగా మనకు దర్శనమిస్తాడు. అందుకని మనం ఏం చేయాలి? ధర్మం పట్ల ఉత్సాహంగా ఉండాలి అని శ్రీరామచంద్రమూర్తి చెప్తున్నటువంటి మాట. ధర్మానికి కట్టుబడి ఉండాలన్న వివేకం కలగాలి, ఇది కదా. ఇది కలగాలంటే ముందు వైరాగ్యం ఉండాలంటాడు శ్రీరామచంద్రమూర్తి. ఎంత చెప్పుకున్నా సరే జీవితం ఆనందంగా ఉండాలి అంటే, మనం నిరంతరము ఆనందంగా గడపాలంటే కావాల్సింది ఏమిటో తెలుసా? వైరాగ్యం. వైరాగ్యం అవసరం. వైరాగ్యం ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది. ఇది శ్రీరాముడు నిర్ద్వంద్వంగా ప్రకటించినటువంటి ఒక అభిప్రాయం. ఎన్ని చెప్తామండి శ్రీరామచంద్రమూర్తి గుణాలు. సత్యానికి మారుపేరండి, ఆశ్రిత రక్షణకు చిరునామా. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఎవరిని తలుచుకోవాలి? శ్రీరామచంద్రమూర్తిని. సౌందర్యం, సౌశీల్యం, ఔదార్యం, ఇలా ఎన్నో ఉత్తమ గుణాలు, కళ్యాణ గుణగణాలు, వాటన్నింటికి కాణాచి శ్రీరామచంద్రమూర్తి. అందరినీ ఆకర్షిస్తాడు, అంతేకాదు ఆహ్లాదపరుస్తాడు. ఆకర్షించేవాడంతా పరచవలసిన అవసరం లేదు, కానీ ఈయన ఆహ్లాదపరుస్తాడు. ఇది కదా విశేషం. మర్యాదా పురుషోత్తముడు, ఎక్కడా హద్దు మీరని గుణగణాలు కలిగినవాడు. అలాంటి శ్రీరామచంద్రమూర్తిలో ఉన్న సర్వోత్కృష్టమైన నడవడిక, చారిత్రం, అదే ఆయనకు అంతటి కీర్తిని తెచ్చిపెట్టింది. యశ్చ రామం న పశ్యత్తు యం చ రామో న పశ్యతి నిందిత సజనో లోకే స్వాత్మాప్యేనం విగర్హతే. నువ్వు రాముణ్ణి చూశావా అని అడుగుతారట అయోధ్యలో మనం దిగగానే. చూడలేదండి. పోనీ రాముడు నిన్ను చూశాడా? చూడలేదండి. ఈ రెండింటిలో దేనికి లేదు అని సమాధానం చెప్పినా వాడి ఆత్మే చీకొడుతుందట. అంటే రాముడిని చూడకుండా, రాముడి చేత చూడబడకుండా ఉంటే ఆ జన్మ ఎందుకు? వ్యర్థం కదూ. ఒక రకంగా ఆలోచిస్తే శ్రీరామచంద్రమూర్తిలో మిగిలిన శ్రీమన్నారాయణుడి అవతారాలన్నీ కూడా కనిపిస్తాయి. మొట్టమొదటిది మత్స్యావతారం. ఎలా కనిపిస్తాయో చూద్దాం. మత్స్యావతారంలో స్వామి చేసింది ఏమిటి? వేదాలను ఉద్ధరించటం, వేద ప్రామాణ్యాన్ని నిలబెట్టడం. మరి శ్రీరామచంద్రమూర్తి అదే కదా చేశాడు. వేదమే శ్రీమద్ రామాయణంగా వెలసేలా చేసినవాడు కదా. అలా చేసి వేదోద్ధరణ చేశాడు కాబట్టి శ్రీరామచంద్రమూర్తి మత్స్యావతార స్వరూపుడు. వేదవాక్యాలకు ప్రమాణంగా నిలిచి, తానే వేదవాక్యాలకు ప్రమాణం, వేదంలో సత్యం, ధర్మం, వీటన్నిటి గురించి చెప్తే వాటిని ఆచరించి చూపించాడు కాబట్టి మత్స్యావతారం శ్రీరామచంద్రమూర్తే అంటే ఏ రకమైన అభ్యంతరం లేదు. ఇక ధర్మం అనే సాగరాన్ని ఆచరణ అనే బాహువులతో మధించి ఆదర్శ జీవనం అనే అమృతాన్ని సాధించిన కూర్మరూపధారి కూడా శ్రీరామచంద్రమూర్తే. కూర్మావతారాన్ని ధరించి శ్రీమన్నారాయణుడు అప్పుడు కేశవుడయ్యాడన్నారు. ఎందుకు కేశవుడయ్యాడంటే మాధవుడు కావాలి కాబట్టి. మాధవనై కేశవనై అని ఆండాళ్ తిరుప్పావైలో చెప్తుంది. మాధవుడు కావాలంటే ముందు కేశవుడు అవ్వాలి. కేశవుడు మాధవుడు అయ్యాడు.
అంటే అమ్మవారిని పొందడం కోసం, లక్ష్మీదేవిని క్షీరసాగరం నుంచి పుట్టించడం కోసం కూర్మ రూపాన్ని ధరించాడు. అంటే క్షీరసాగరాన్ని మధించాడు. దేంతో మధించాడు? ఒక మందర పర్వతాన్ని తెచ్చి అందులో పెట్టి అందులోంచి అమృతాన్ని తీసుకున్నాడు. బాహువులతో మధించాడుగా. తానే ఒక బాహువు దేవతల కింద, తానే ఒక బాహువు రాక్షసుల కింద అయి, మందర పర్వతము తానే అయ్యి, వాసుకి తానే అయ్యి, అన్ని రకాలైన కార్యక్రమాలు తానే నిర్వహించినటువంటి ఒక గొప్ప వాత్సల్య పరిపూర్ణమైన అవతారం కూర్మ అవతారం. ఆ అవతారం కూడా శ్రీరామచంద్రమూర్తి ఎలా చేశాడు? ధర్మం అనేది సాగరం అనుకుందాం. ఆ సాగరాన్ని ఆచరణ అనే 2 బాహువులతో మధించాడు. అందులోంచి అమృతం పుట్టాలిగా. ఏమిటా అమృతం అంటే ఆదర్శ జీవనము. రాముడి జీవనం అంటేనే ఒక అమృతం. అది అందించాడు కాబట్టి ఆయన కూర్మావతారి. వరాహ అవతారం తరువాత. వరాహము అంటే ఇంకొక అర్థం. వర అంటే శ్రేష్టమైన, అహస్ అంటే పగలు, రోజు అనుకుందాం. శ్రేష్టమైన రోజు. ఏది శ్రేష్టమైన రోజు? శ్రీరామచంద్రమూర్తి ఆవిర్భవించిన రోజే శ్రేష్టమైన రోజు. పునర్వసు నక్షత్రం నవమి నాడు అవతరించాడు పుణ్యదినాన. వరాహ అంటే శ్రేష్టమైన రోజున ఆవిర్భావాన్ని పొందినవాడు అని చెప్పుకుంటే శ్రీరాముడే వరాహమూర్తి. తరువాత మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ. రాముడు నరుడిగా పుట్టాడు. అధర్మం పాలిట సింహమై గర్జించాడు. అందువల్ల ఈయనే నరసింహుడు. రామనరసింహం అని పేరు పెట్టుకుంటారు కదా. రాముడే నరసింహుడు, నరులలో శ్రేష్ఠుడు. నరత్వము సింహత్వము 2 ఉన్నవాడు. తర్వాత అవతారం వామనావతారం. వామనుడు అంటే అందమైన వాడని అర్థం. సుందరుడు. వామయేవ వామనః. వామ అంటే సుందరమైన. మరి రాముణ్ణి మించిన అందం ఎక్కడుందండి? లోకైక సుందరుడు కదా. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటాం మనం. అలాంటి రాముడు కాబట్టి రాముడే వామనుడు అని పిలవచ్చు రాముడిని. పరశురామావతారం అన్నారు కదా. తర్వాత రామో రామశ్చ రామః. ఎలాగో రాముడు రామావతారం కాబట్టి ఇప్పుడు పరశురామావతారం. దుష్ట శిక్షణ చేస్తాడు శ్రీరామచంద్రమూర్తి తన కోదండంతో. ఆ కోదండానికి తగిలించిన రామబాణంతో. ఆ రామబాణమే గండ్రగొడ్డలి. దుష్ట శిక్షణ చేయడంలో శ్రీరామ బాణము ఈ గండ్రగొడ్డలి కంటే బాగా కఠినమైందిట. అందుకే ఈ దశరథరాముడే భార్గవరాముడు అని కూడా చెప్పచ్చు. ఇక రాముడంటే బలం అంటే రాముడు కదండి. అపారమైన బల సంపన్నుడు కాబట్టి ఆ రాముడే బలరాముడు. ఈ రాముడి చేతిలో బాణం ఉంటుంది కదా. ఆ బాణమే ఆ బలరాముడి చేతిలో ఉన్న హలం. ఈ రెండిటికి ఏమిటి అభేదము అంటే, ఆ హలం ఏం చేస్తుంది? నాగలితో ఏం చేస్తారు? శరీరాన్ని వృద్ధి చేసే ఆహారాన్ని, వరిని, బియ్యాన్ని, ధాన్యాన్ని పండించడానికి ఈ హలం కృషి చేస్తుంది. వ్యవసాయం చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే శరీరాన్ని పోషించే సస్యాన్ని పండించేది హలం. హలం అంటే నాగలి. బలరాముడి చేతిలో ఉన్న నాగలి. మరి ఇప్పుడు రాముడు బలరాముడు అనుకుంటే రాముడు చేతిలో ఉన్న బాణం కదా. ఈ బాణం ఏం చేస్తుందట? అక్కడ శరీరాన్ని పోషించడానికి ఉపయోగపడే సస్యం. ఇక్కడ రాముడి చేతిలో ఉన్న బాణం ఆత్మలు ఉజ్జీవించడానికి కావలసిన సస్యాన్ని, ఆధ్యాత్మికతని పండించగలిగే శక్తియుక్తులు కలిగినది. అందువల్ల రాముడే బలరాముడు. ఇక కృష్ణుడంటే ఆనందం, ఆనందం అంటే కృష్ణుడు కదండి. అలాంటి ఆనందాన్ని లోకానికి అందించిన జగదానందకారకుడు శ్రీరాముడు. కాబట్టి శ్రీరాముడే ఆనందస్వరూపుడు. అందువల్ల రాముణ్ణి మనం శ్రీకృష్ణుడు అని కూడా సంభావించవచ్చు. ధర్మం, సత్యం, న్యాయం, దయ, ఈ 4ంటికి ఏకైక ధామం శ్రీరాముడే. ఆ శ్రీరాముడే పరతత్వము, పరబ్రహ్మస్వరూపుడు అని గుర్తించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. విశ్వామిత్రుడికి తెలుసు, అహల్యకు తెలుసు, పరశురాముడికి తెలుసు,
అయోధ్యాపుర ప్రజలకు కూడా తెలుసండి. లక్ష్మణ స్వామికి ఎలాగూ తెలుసు, గుహుడికి తెలుసు, భరతుడికి తెలుసు, సుమిత్రకు తెలుసు. వీళ్ళందరూ ఆయా సందర్భాల్లో ఎన్నో రకాలుగా ధ్వని రూపంలో ఈ మాటలు చెప్తూనే ఉన్నారు, చెప్పకనే చెప్తూనే ఉన్నారు వీళ్ళంతా. ఇక హనుమంతుడైతే ఆయన మొదలు పెడతాడండి ఆయన ప్రసంగం. హనుమద్ వచనాలు ఉంటాయే, ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవః పరిఘోపమాః అంటూ ఆయన చేస్తున్నటువంటి ప్రసంగంలో హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తే పరతత్వము అని నిరూపణ చేస్తాడు ఆయన. కొన్ని సందర్భాలలో శ్రీరామచంద్రమూర్తి కూడా ఎప్పుడూ కూడా తాను మానుషం మన్యే అనుకునేవాడే కదా. నేను మనిషిగా ఉన్నాను, మానుషత్వాన్ని పొంది ఉన్నాను, ఆత్మానం మానుషం మన్యే అంటాడు శ్రీరామచంద్రమూర్తి. కానీ ఒక సందర్భంలో ఏమంటాడంటే నేనే పరతత్వం అన్న ఆలోచన వచ్చేలాగా కూడా అంగుళ్యాగ్రేన తాన్ హన్యాం సుగ్రీవుడితో చెప్తాడు. అంగుళి అగ్రేన, బొటనవేలు చివరితో దాన్ని నేను తుళ్ళిపోయేలాగా చేస్తానంటాడే. ఇలాంటి వచనంలో కూడా రాముడి పరతత్వం మనకు కనిపిస్తుంది. ఇక కాకాసురుణ్ణి రక్షించిన సందర్భం ఒకటి ఉంది. అప్పుడు సీతమ్మ వారు శ్రీరామచంద్రమూర్తికి మంగళాశాసనం చేస్తుంది. ఆ చేసిన సందర్భంలో ఒక మాట అంటుంది, విదితస్సహి ధర్మజ్ఞ శరణాగతవత్సల అంటుంది. ఈ శరణాగత వాత్సల్యము, ధర్మజ్ఞత్వము ఇవన్నీ శ్రీరామచంద్రమూర్తిలో ఉన్న పరత్వాన్ని చెప్పడం కోసమే, రామ పరత్వాన్ని చెప్పడం కోసమే, వ్యక్తం చేయడం కోసమే అన్నట్లుగా ఉంటాయి. రూపం చూడండి స్వామిది, వినీల మేఘం రూపమా, వినీల మేఘం, చాపమా కృతాంత దండం. ఆయన చేతిలో ఉన్న చాపను చూస్తే అది యముడి చేతిలో ఉన్న దండంలాగా ఉంటుంది. ఒక్కసారి ఎవరైనా రామ సేవలో తరిస్తే చాలు, మరణించినా ఇబ్బంది లేదు. అరే కొన్ని పనులు మనం చెయ్యాలనుకుని చేయకుండా మానేశామే, నువ్వు రామ సేవలో గనక ఉంటే నీ పనులు నీ వారసులు చేస్తారు. నువ్వంటే పడని సంతానం నీకు ఉన్నప్పటికీ నువ్వనుకున్న ఆశయాల్ని వాళ్ళు నెరవేరుస్తారు. నువ్వు సగంలో ఆపేసిన పనులన్నింటినీ వాళ్ళు చేసి తీరతారు. ఎందుకని? నువ్వు రామ సేవ చేశావు కాబట్టి నీకు సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ నీ సంతానమో, నీ వారసులో, తర్వాత ఇంకెవరో వచ్చి నీ పనిని పూర్తి చేస్తారు. ఎలా అంటే జటాయువు రాముడికి సేవ చేశాడు, పూర్తిగా చేయలేకపోయాడు, మర్చిపోయాడు, మరణించాడు. అంటే శ్రీరామచంద్రమూర్తి వచ్చిన తర్వాత ఆ దశరథుడి గురించి, రావణాసురుడి గురించి ఊరు పేరు చెప్పాలనుకున్నాడు, చెప్పకుండా మరణించాడు. కానీ తరువాత ఆ జటాయువు పనిని ఆయన సోదరుడు సంపాతి చేసి పెట్టాడు. సీతమ్మ వారిని ఎవరు తీసుకువెళ్ళింది, ఎలా తీసుకువెళ్ళింది, ఆ వివరాలన్నీ వానరులకి చెప్పాడు కదా. అంటే ఏమిటి? జటాయువు రామ కైంకర్యంలో, రామసేవలో తరించాడు కాబట్టి ఆయన వారసులు ఆయన పనిని పూర్తి చేసి పెట్టారు. అది శ్రీరామచంద్రమూర్తి సేవకు ఉన్న గొప్పతనం, విలువ. శక్తి ఉన్నా నిగ్రహించుకోవడం రాముడికి మాత్రమే తెలిసిన విద్య, మిగిలిన ఎవ్వరికీ సాధ్యం కాదు. పరశురాముడు ఎదురుగుండా ఉన్నప్పుడు అంటాడు, బ్రాహ్మణోసి ఇది పూజ్యో మే విశ్వామిత్రకృతేన చ తస్మాత్ శక్తో నతో రామ మోక్తుం ప్రాణహరం శరం. మాటలు అనగలిగిన శక్తి ఉండి అనడు, నిగ్రహించగలడు. మహర్షులు శ్రీరామచంద్రమూర్తి అడవులకి రాగానే వాళ్ళంతా వచ్చి శరణు వేడారు, రామా మమ్మల్ని రక్షించు, ఈ రాక్షస పీడ నుండి విముక్తుల్ని చెయ్యి. రాముడు సిగ్గుపడ్డట. ఒక పాలకుడికి ఉండవలసిన లక్షణమా ఇది? ప్రజల కష్టాలు ఏమిటో తెలుసుకుని ముందుగానే దానికి తగినటువంటి ఉపాయాల్ని పన్ని వాళ్ళని రక్షించాలి తప్ప వాళ్ళంతట వాళ్ళు వచ్చి నా కష్టం ఇది అని చెప్పుకున్నారంటే పాలకుడు విఫలుడైనట్టు లెక్క. నేనే మీ కష్టాలని తీర్చాలి కానీ మీరు వచ్చి నన్ను అడగకూడదు, అలా అడిగారు అంటే నేను చిన్నపుచ్చుకుంటున్నాను అని సిగ్గుపడినటువంటి మంచి సంస్కారం ఉన్నటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి. దేవేంద్రుడు వరం కోరుకోమన్నాడు, నాకు అది కావాలి ఇది కావాలి అని అడగొచ్చు కదా, అడగలేదు. ఈ యుద్ధంలో మరణించినటువంటి వానరాలు, భల్లూకాలు
వీళ్ళందరినీ బ్రతికించమని వేడుకుంటాడు. ఇలా ఒకటా రెండా శ్రీరామచంద్రమూర్తి కళ్యాణమైన గుణగణాలు మనం లెక్కించలేం. తన చారిత్రంతో, తన నడవడితో ఆయన మంచి వాళ్ళ మనసుల్ని దోచుకుంటాడండి. కాళిదాస మహాకవి అంటాడు, వివేశ దండకారణ్యం ప్రత్యేకం చ సతాం మనః. సజ్జనుల మనసుల్లోకి కూడా ప్రవేశిస్తాడట. దండకారణ్యంలోకి ప్రవేశించడం కాదు శ్రీరామచంద్రుడు, విశ్వమానవ హృదయాల లోపల ప్రవేశించి అందరినీ ఆనందింపజేసి తరింపజేసే శ్రీరామచంద్రమూర్తి ఇప్పుడు బలరాముడిగా అయోధ్యానగరంలో తన స్థానంలో తానే కొలువు తీరి ఉంటున్నాడు. ఇది కదా మన భాగ్యం, ఇది కదా మహాభాగ్యం. జై శ్రీరామ్.